ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. హింస అన్ని ప్రాంతాల్లో ప్రజ్వరిల్లుతోంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై, వాళ్ళ కార్యాలయాలపై దాడులు నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించి వీటికి ఒక అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్రంలో ప్రతిదాడులు ప్రారంభమైతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం కానీ, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ ఎందుకు నిర్లిప్తంగా ఉండిపోయింది? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిస్తూ వైసీపీ వాళ్ళు ఎంత కవ్వించినా మీరు స్పందించద్దు అని ఒక పిలిపించారు. అసలు వైసీపీ కవ్వించే పరిస్థితిలో ఉందా? వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఎక్కడ కనీసం పెదవి విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఈ స్థితిలో కవ్వించే అవకాశం ఉందా? కవ్వింపులు సాధ్యమా? ఇది ఆలోచించాలి. అంతేకాకుండా వరుసగా గత 4-5 రోజులుగా సాగుతున్నటువంటి విధ్వంసకాండకి అనేక రకాల రుజువులు, సాక్ష్యాలు గవర్నర్కి సమర్పించినప్పటికీ పెద్దగా మార్పు లేకపోవడం తీవ్రమైనటువంటి విషయం. అంతేకాకుండా వీసీ, వైస్ ఛాన్సలర్, ఒక యూనివర్సిటీ వీసీని చుట్టుముట్టి ఆయన నిర్బంధించి బండబూతులు తిట్టి ఆయన్ని ఘెరావ్ చేయటం ఎంతవరకు సమంజసం? వీసీ అంటే, వైస్ ఛాన్సలర్ అంటే ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు. అంటే గవర్నర్ వ్యవస్థని కూడా కించపరిచినట్టే, వీసీని, గవర్నర్ని కించపరిచినట్టే. కానీ సంయమనం కోల్పోకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం కూటమి అధినాయకులని చెప్పక తప్పదు. వారంతా రంగంలోకి దిగి శ్రేణుల్ని ఎక్కడికెక్కడ నిలువరించి దాడులు జరగకుండా, ప్రతిదాడులకు పురిగొల్పడకుండా శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే. అంటే ప్రభుత్వంలో ఎవరున్నా, వైసీపీ ఉన్నా, కూటమి ఉన్నా, మరొకరున్నా బాధ్యత వహించాల్సింది వారే. ప్రస్తుతం జరుగుతున్నటువంటివన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడులు, రాజకీయ కక్షలతో జరుగుతున్నటువంటి దాడులు కాబట్టి రాజకీయ నాయకులు స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కొడాలి నాని, పొల్లమనేని వంశీ, దేవినేని అవినాష్, చాలామంది, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తల ఇళ్లపై దాడులు. కార్యకర్తలు వారి అభిమాన నాయకుడి కోసం పనిచేస్తారు, అంతేగాని వారేదో ఒక ఉద్యమకారుల రోడ్ల మీదకి వచ్చి గెరవ చేసే పరిస్థితి ఉండదు. కానీ కార్యకర్తలు ఒక పార్టీ కోసమో, నాయకుడి కోసమో, వాడి అభిమానంతో పనిచేస్తే అంత మాత్రాన్ని వారిపై విచ్చలవిడిగా దాడులు చేసి గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు కడప లాంటి ప్రాంతాల్లో కనపడ్డాయి. ఇవన్నీ ఎందుకు? ఇంతగా హింస ప్రజ్వరిల్పలు చేయటం ఎందుకు? హింస ప్రజ్వరిల్లితే ప్రతిదాడులు కూడా మరి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పటి వరకు మరి ఎల్లో మీడియా దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ఇంతకుముందు ఏది మాట్లాడినా వైసీపీ మూకలు, వైసీపీ అల్లరి మూకలు, దౌర్జన్యకారులు, దుష్టులు, దుర్మార్గులని పేర్కొన్నటువంటి ఎల్లో మీడియా పత్రికలు కానీ, మీడియా సంస్థలు కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటో కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది కదా. సాక్ష్యాలు ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కార్లలో రాళ్ళు, కర్రలు, బరిసెలు, కత్తులు, గొడ్డళ్ళు కూడా తీసుకొని స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి.
నడి రోడ్డు పైన వైసీపీ కౌన్సిలర్ని హత్య చేయడానికి కత్తిపోట్లకు గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత విధ్వంసకాండ, ఎందుకు ఇంత రగడా రచ్చ? ఓడిపోయింది వైసీపీ, ఓడిపోయి వాళ్ళేమీ బయటకు వచ్చి విధ్వంసం చేయటం లేదు. వాళ్ళు ఈ ఓటమిని జీర్ణించుకోవడానికే కొంత టైం పట్టే పరిస్థితి. ఎందుకంటే వారు అధికారంలోకి వస్తారని వారు ఊహించారు. ఊహాతీతంగా ప్రజా తీర్పు వచ్చింది. ప్రజా తీర్పుని డైజెస్ట్ చేసుకోవడానికి, జీర్ణించుకోవడానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఈలోగానే వారు తేరుకునే లోపే వారిపైన మూకుమ్మడి దాడులు అవసరమా? దీన్ని ఖచ్చితంగా అధికార యంత్రాంగం, అంటే సిఎస్ జవహర్ రెడ్డి సెలవులో వెళ్ళిపోయారు, కొత్తగా ఇంకో సిఎస్ని తీసుకొచ్చారు. అట్లాగే డీజీపీ కూడా మారచ్చు. మార్పులు చేర్పులు ఏమున్నా కూడా ఇలాంటి కీలక సందర్భాల్లో అధికార యంత్రాంగం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవర్నర్ స్పందించి అధికారులకు సూచనలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టబోయేటువంటి ప్రభుత్వాధినేతలు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్టయితే అల్లరి మూకలు రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇంకొక ప్రమాదం కూడా కనబడుతోంది. టీడీపీ శ్రేణుల ముసుగులో, జనసేన శ్రేణుల ముసుగులో విధ్వంసకారులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, విధ్వంసకారులు దాడులకు తెగబడితే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం ఏర్పడేటువంటి పరిస్థితి. దీన్ని నివారించాలి, చక్కదిద్దాలి అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికార యంత్రాంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విధ్వంసకారులు రాజకీయ పార్టీల ముసుగులో ఎన్నైనా చేస్తారు, ఎంతకైనా తెగబడతారు. రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించడానికి ఏ అంశాన్నైనా తీసుకొని వారు ప్రేరేపిస్తారు. ముఖ్యంగా పొరుగునున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఇటువంటి దాడులు, ప్రతిదాడులు జరిగినటువంటి సంఘటనలు, అంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి 5 ఏళ్లకి పార్టీ మారిపోయి కొత్త పార్టీ అధికారంలోకి రాగానే దాడులు జరిగినటువంటి సంఘటనలు అక్కడ కనపడేవి. అంటే కొంతకాలం క్రితం, దాదాపు ఒక 2 దశాబ్దాల క్రితం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది సరికొత్త పరిణామం, సరికొత్త వాతావరణం. ఊహాతీతమైనటువంటి ఇలాంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజల కోసం, ముఖ్యంగా అమాయకులైనటువంటి ప్రజల కోసం, అమాయకుల మాన ప్రాణాలు రక్షించడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం, బాధ్యతలు స్వీకరించబోయే నాయకులు లేదా ప్రభుత్వ యంత్రాంగం లేదా గవర్నర్ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నాయకుల ముసుగులో, రాజకీయ పార్టీల ముసుగులో విధ్వంసకారులు గనక రంగప్రవేశం చేస్తే ఇంకా పరిస్థితి చేయి దాటిపోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా గత 4-5 రోజులుగా వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రదేశాల్లో కొత్త నాయకులపైన, వాళ్ళ ఇళ్లపైన, కార్యాలయాలపైన, వాహనాలపైన విధ్వంసకారులు దాడులు చేస్తున్నారు. విధ్వంసకారులు ఎవరో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఉదాహరణకి నాని ఇంటి మీద దాడి చేసినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా మీడియాతో మాట్లాడారు. నానిని బయటికి రమ్మని లేదా చూసుకుందాం రమ్మని సవాళ్లు విసరడం, ఇలాంటివన్నీ జరిగాయి. అలాగే వంశీ విషయంలో, అలాగే అవినాష్ విషయంలో ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు, ఎవరు రెచ్చగొడుతున్నారో తెలిసినప్పుడు, ఎవరు దాడులు చేస్తున్నారో తెలిసినప్పుడు ఎందుకు పోలీస్ యంత్రాంగం నిష్క్రియాప్రవంగా మిగిలిపోతోంది, చేష్టలుడికి చూస్తూ ఊరుకుంటోంది? అంటే పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అమ్ముడుపోయిందా? ఎన్నికల నాటికే అమ్ముడుపోయిందన్న ఒక అపవాదం ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆ అపవాదం నిజమన్న అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం పూర్తిగా తెలుగుదేశం కనుసన్నల్లో మెలుగుతోంది, తెలుగుదేశం అదుపాజ్ఞల్లో పనిచేస్తోంది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల
ఆ, ఉత్తర్వులు ఆదేశాల మేరకే పనిచేస్తుందని భావించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అనేక చోట్ల చూస్తున్నాం, మూకుమ్మడిగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నప్పుడు వైసీపీ నాయకులపైన, వాళ్ళ వాహనాలపైన, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించి మౌన ముద్ర వహిస్తున్నారు పోలీసులు అనేది తీవ్రమైనటువంటి విషయం. దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పిఠాపురంలో వర్మపై దాడి జరిగిందన్నారు. ఎవరు దాడి చేశారో తెలియదు. కానీ దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని ఇది చిన్న విషయం కాదు, వాళ్ళు అంతు చూస్తారు, వాళ్ళని వదిలిపెట్టరు, పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళని, ఈ రకమైన భాష అవసరమా? మీడియా సంస్థలు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రెచ్చగొట్టే భాష, రెచ్చగొట్టే ప్రకటనలు ఎంత మాత్రం పనికిరావు. ఒక పక్క యుద్ధ వాతావరణం నెలకొని రాష్ట్రంలో ప్రచండ యుద్ధం సాగుతుంటే మీడియా సంస్థలు రెచ్చిపోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజల ముందుకు రావడం ఎంత మేరకు సమంజసం? ఇప్పటికైనా వీటన్నిటినీ పరిశీలించి ప్రభుత్వ యంత్రాంగం, గవర్నరు, కొత్తగా అధికారం చేపట్టబోయే ప్రభుత్వాధినేతలు వీరందరూ కూడా ఈ వాతావరణాన్ని సరిదిద్ది, చక్కదిద్ది, శాంతి సామరస్యాలు నెలకొల్పకపోతే, పరిస్థితి చేయిదాటిపోతే మరింత విధ్వంసం ఏర్పడే అవకాశం ఉంది. చూద్దాం ఈ మేరకు మరి శాంతి సామరస్యాలు నెలకొనేలా చర్యలు తీసుకుంటారో చూద్దాం.